ఈ భౌతిక సంబంధమైనటువంటి అందం, ఈ శరీర సంబంధమైన అందం కోసం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అందం మోసకరము, సౌందర్యము వ్యర్థమైనటువంటిది. ఏమండి, ఎంతో ఖరీదైనటువంటి సోపులు తీసుకొని వచ్చి ఏమండి మురికి పోవాలని మీ చిన్నప్పటి నుంచి కూడా ఈ శరీరానికి రుద్దుతూ ఉన్నారు. అంతేకాదు ఈ శరీరానికి పట్టు వస్త్రాలను ధరింపజేస్తున్నారు, బంగారాన్ని తొడుగుతున్నారు, వెండిని తొడుగుతూ ఉన్నారు. అంతేకాదు దీనికి దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఇంకా చెప్పాలంటే రకరకాల బిర్యానీలతో ఈ దేహాన్ని పెంచుతూ ఉన్నారు. పట్టు పరుపుల మీద ఇక ఏ కష్టమూ తగలకుండా ఈ శరీరాన్ని సుఖపెడుతూ ఉన్నారు. ఏమండి, రకరకాల జ్యూసులతో ఈ శరీరాన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని చేసినటువంటి శరీరం ఆత్మ నుంచి వేరైపోయిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి మట్టిలో పెడతారు. మట్టిలో పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఆ శరీరం ఏమైపోతుందో తెలుసా? కుళ్ళిపోతుంది. ఏమంటే మట్టి పురుగులు పీక్కు తింటా ఉంటాయి. పూర్తిగా కుళ్ళిపోయి పాడైపోయింది. దాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేరు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనటువంటిదే.